ప్రభువు ముందు పశ్చాత్తాపపడే సమయం. నువ్వు కొత్తవాడివైనా పాతవాడివైనా ఎవరైనా పర్వాలేదు, పరిగెత్తుకునేదా. కుర్చీ నిన్ను ఆక్రమించుకున్నదేమో. మళ్ళీ ఒంటెను ఎలాగైతే ఒంటె వాడిని తన్ని ఆక్రమించుకున్నదో, సాతానుడు నిన్ను అలాగ ఆక్రమించుకోకుండా వదిలిరా, వాడిని పారదోలు. అందరూ ఎవరు కూడా ఉండకూడదు. చివరి సమయం పరిగెత్తుకుని రావాలి. మళ్ళీ తరుణము రాదు. ఈ చివరి సమయంలో గొప్ప ఆశీర్వాదాలు మీకోసం ఉన్నాయి. మనల్ని మనం పరీక్షించుకుందాం. మీరిద్దరు సహోదరులు అలా ఉండి ఏం చేయగలుగుతారు? సహోదరుడు, నువ్వు ఒక్కడు ఏం చేస్తావు? అక్కడ ఉండి రా, నువ్వే ముందుకు రా. విడిచిపెట్టేదే లేదు. మీరు ముగ్గురు ముందుకు రండి. ఎస్, వచ్చిన మనం కళ్ళు మూసుకుందాం, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడదాం. మీరు ముగ్గురు రావాలి. పశ్చాత్తాపపడదాం. దేవుని శక్తి మీపై, దేవుని ఆత్మ జలముల పైన ఇలా ఇలా అల్లాడినట్లుగా, వీపైన అల్లాడినట్లుగా కనబడుతుంది. ప్లీజ్ ఇలా 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 శక్తి రెప్పలాడినట్లుగా ఆయన తాకడానికి మరొకసారి మిమ్మల్ని ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాడు. రండి, వెనకాల ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకురండి. స్మాల్ కోరస్, పశ్చాత్తాపం. రండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు తన్ మన్ ధన్ సమర్పణ करने के लिए आ जाओ. వ్యర్థమైన వాటిని ఇంకా నేను ప్రార్థనలను బయటికి, ఇక యేసునే నేను స్వీకరిస్తున్నాను, స్వాగతపరుస్తున్నాను. ఈరోజు నాకు అర్థమైంది అన్నవాళ్ళు రండి. స్మాల్ కోరస్, పశ్చాత్తాపం. ఇంకా కొంతమంది నిలబడి ఉన్నారు అక్కడ, వారు కూడా రావాలి ప్లీజ్. అందరితో కూడా మనం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్లీజ్ కమ్. ఆత్మశక్తి ప్రతి ఒక్కరిని స్పర్శిస్తున్నది. విదేశముకై అప్లై చేసిన వీసా విషయమైన ఒక ప్రార్థన మనవి కనబడుతున్నది.
అవును, విదేశములకు వెళ్ళి ఒకటి సాధించాలన్న అప్లికేషన్ కనబడుతున్నది ఒకరిది. దేవుడు దానిని పైకి లేపుచున్నాడు. ప్రభువు దానిపైన కృప చూపించి సీలు వేసినట్లుగా కనబడుచున్నది. రబ్బర్ సీల్ సక్సెస్. ఇలా రబ్బర్ సీల్ వేసినట్లుగా సక్సెస్ కనబడుతున్నది. ఇక్కడ ఉన్న ఒకరు ఆశిస్తున్నారు విదేశములకు వెళ్ళవలసిన పని విషయంలో. ప్రభు మార్చ్ ఎండింగ్ తర్వాత దానిని సఫలము చేయబోతున్నాడు. ఇది యేసునామములో ప్రవచనం. నో డౌట్. సిగ్గుపడకుండా, భయపడకుండా మీరు దాన్ని స్వీకరించండి. తర్వాత కలవండి. దేవుడు గొప్ప కార్యాన్ని విదేశంలో మీ ద్వారా చేయబోతున్నాడు. యేసునామములో ఇది గొప్ప ఆశీర్వాదం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కొంతమంది నిజంగా పశ్చాత్తాపపడుతున్నారు. మా కుటుంబస్తులను నేను తేలేకపోయానే, అయ్యయ్యో నేను ఎవరిని పట్టుకొని రాలేకపోయానే, మా వాళ్ళు వస్తే ఎంత బాగుండును అని కొంతమంది పశ్చాత్తాపపడుతున్నారు. ప్రభు వారి పైన దయ చూపిస్తున్నాడు. మీ కుటుంబాలు, మీ ప్రాంతం ఇరుగు పొరుగు వారు గొప్పగా రేపు ఎల్లుండి ఆశీర్వాదాలు పొందుకోబోతున్నారు. గ్యారెంటెడ్. అయింది. చాలా మంది లైన్ కట్టి రాబోతున్నారు అని కనబడుతున్నది. కని విని ఎరగని మంచి 3 రాత్రులు బలంగా దేవుని ఆత్మకార్యాలు జరగబోతున్నాయి అని దేవుడు సూచిస్తున్నాడు. ఇదిగో ఇటువైపు ఉన్న కొందరు సహోదరులు బిడ్డల పెళ్లిల విషయంలో ప్రార్థిస్తున్నట్లుగా కనబడుచున్నాయి. ఎస్, మనోనేత్రాలు దేవుడు వారిని తట్టుచున్నాడు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న మిమ్మల్ని బలపరుస్తున్నాడు దేవుడు. తప్పనిసరిగా వచ్చే ఎండాకాలంలో పరిశుద్ధ వివాహాలు జరుగుతున్నాయి. పొందుకోండి యేసునామములో ప్రవచనం. పొందుకోండి యేసునామములో ప్రవచనం. I am declaring the prophetical words in the name of Jesus. ప్రతి విధమైన బాధలు, ప్రతి విధమైన శోధనలు యేసునామములో క్యాన్సర్. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే విడుదల పొందుకుంటున్నారు. యేసునామములో గాలిలో ప్రవశిస్తున్నాం. పొందుకోండి విడుదల. యేసునామములో పొందుకోండి విడుదల. యేసునామములో ప్రతి శోధన క్యాన్సర్. నిజంగా ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా దేవుడు తెలియజేస్తున్నాడు. రండి ప్రార్థించుకుందాం. నా వెనకాల మీరందరూ కూడా ప్రార్థించండి. యేసయ్య స్తోత్రము. మా మనోనేత్రాలు వెలిగించినందుకు స్తోత్రము. స్థలము నీదే, ఇక నీకే సమర్పిస్తాను. ఈ హృదయము, నా ఇల్లు, మొదటి స్థానం, సమస్తం నీకే సమర్పిస్తాను. నన్ను క్షమించు, నన్ను బలపరచు, నన్ను స్వస్థపరచు. ఇక నుండి సమస్తము నీవే. నీవు హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. 3 దిన మీటింగ్లను మీరు దీవించండి. అనేకులు వచ్చులాగున హృదయములను తట్టండి. సంఘములను నడిపించండి. సేవకులతో మాట్లాడండి. జనాలను తీసుకుని రావడానికి సహాయం చేయండి. నన్ను క్షమించు, రాలేని వారిని క్షమించు, తీసుకొని రాని వారిని క్షమించు, పట్టణమును క్షమించు. స్థలము నీదే. సాతానుని బంధించు. ఈ పట్టణాన్ని విడిపించు. మా మనోనేత్రాలు తెరిపినందుకు స్తోత్రం. నీకే మహిమ. నా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రం. మహిమ పొందండి, సాక్ష్యము కలిగించండి. యేసు పేరట అడుగుతున్నాము తండ్రి, పొందుకుంటున్నాము తండ్రి.